ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము. సంతోషదాయకములైన ప్రవచనములు. ఇర్మియా నిక్కమైన ప్రవక్త బంధితుడగుట. యెషయా కుమారుడు యెహోయాకీము యూదాకు రాజై సింహాసనం ఎక్కిన ఆరంభములో ప్రభువు నాకు తన వాక్కునిట్లు వినిపించెను. నీవు దేవాలయ ఆవరణమున నిలుచుండి యూదా నగరముల నుండి నన్ను ఆరాధించుటకు వచ్చిన ప్రజలకు నేను ఆజ్ఞాపించిన సంగతులెల్లా వినిపింపుము. ఒక్క మాట కూడా వదిలిపెట్టవద్దు. ఒకవేళ ప్రజలు నా పలుకులాలించి తమ దుష్టమార్గము నుండి వైదొలగవచ్చును. అప్పుడు నేను నా మనసు మార్చుకొని వారి దుష్కార్యములకు గాను వారిని వినాశనమునకు గురిచేయను. నీవు ప్రజలతో నా మాటలుగా ఇట్లు చెప్పుము. మీరు నేనిచ్చిన ధర్మశాస్త్రమును పాటించి నాకు విధేయులు కావలనని చెప్పితిని. నేను మీ యొద్దకు పంపుచూ వచ్చిన నా సేవకులైన ప్రవక్తల మాటలను ఆలింపవలనని కోరితిని. కాని మీరు వారి మాటలు వినలేదు. మీరు నా మాట పాటింపరేని ఈ దేవాలయమునకు షిలో దేవళమునకు పట్టిన గతియే పట్టింతును. ప్రపంచములోని జాతులెల్లా ఈ నగర నామమును శాపవచనముగా వాడుకొందురు. యాజకులు, ప్రవక్తలు, ప్రజలు ఎల్లరూ నేను దేవాలయమున ఈ మాటలు చెప్పుటను వినిరి. నేను ప్రభువు చెప్పుమనిన సంగతులను చెప్పిన వెంటనే యాజకులను, ప్రవక్తలను, ప్రజలెల్లరూ నన్ను పట్టుకొని నీకు మరణశిక్ష తప్పదు. ఈ దేవాలయమునకు షిలో దేవాలయమునకు పట్టిన గతియే పట్టుననియు, ఈ నగరము పాడువడగా దీనిలో ఎవరునూ వసింపరనియు ప్రభువు పేరు మీదుగా నీవేళ ప్రవచించితివి అని అరచిరి. అంతట జనులు దేవాలయమున నా చుట్టూను గుమికూడిరి. యూదా నాయకులు ఈ సంగతిని విని రాజప్రాసాదము నుండి గబగబా దేవాలయమునకు వచ్చి నూతన ద్వారమునొద్ద కొలువుదీర్చిరి. అప్పుడు యాజకులు, ప్రవక్తలు, నాయకులతోనూ ప్రజలతోనూ ఇతడీ నగరమునకు వ్యతిరేకముగా ప్రవచనము చెప్పెను కనుక ఇతనికి మరణశిక్ష విధింపవలెను. మీరును ఇతని మాటలు వింటిరి కదా అనిరి. కాని నేను వారికిట్లు జవాబు చెప్పితిని. నేనీ దేవాలయమునకు నగరమునకు వ్యతిరేకముగా పలికిన మాటలను మీరు వింటిరి. ప్రభువు నన్ను పంపి ఈ మాటలు పలికించెను. కనుక మీరు మీ మార్గములను క్రియలను మార్చుకొని ప్రభువునకు విధేయులు కండు. అట్లయినా అతడు తన మనస్సు మార్చుకొనును. తాను నిశ్చయించుకొనినట్లుగా మిమ్ము నాశము చేయడు. నా మట్టుకు నేను మీ ఆధీనమునున్నాను. మీకు ఉచితముగాను న్యాయముగాను తోచిన దానిని మీరు చేయవచ్చును. కాని ఈ సంగతిని గుర్తింపుడు. మీరు నన్ను చంపుదురేని మీరును ఈ నగరవాసులను నిర్దోషిని చంపినట్లగును. ఈ సంగతులెల్లా నీకు తెలియజేయుటకు ప్రభువే నన్ను పంపెను. అంతటా నాయకులు, ప్రజలు, యాజకులతోనూ ప్రవక్తలతోనూ ఇతడు మన దేవుడైన ప్రభువు పేరు మీదుగా మాటలాడెను కనుక ఇతనికి మరణశిక్ష విధించుట తగదు అనిరి. అటు పిమ్మట కొందరు పెద్దలు లేచి అచట గుమికూడిన ప్రజలతో ఇట్లనిరి. హిజ్కియా యూదాను పరిపాలించు కాలమున మొరేషేతు నగరవాసి మీకా ప్రభు పేరు మీదుగా ప్రజలకిట్లు చెప్పెను. సియోనును పొలము వల్లే దునుదురు. యెరూషలేము పాడువడి గుట్టలగును. దేవాలయపు కొండ అడవియగును. హిజ్కియా రాజు, యూదావాసులు అతనిని వధింపలేదు. పైపెచ్చు హిజ్కియా ప్రభువునకు భయపడి అతని మన్నన సంపాదించుకొనెను. కనుక ప్రభువు మనస్సు మార్చుకొని తాను సంకల్పించుకొనినట్లుగా వారిని నాశము చేయడయ్యను. ఇప్పుడు మనము ఘోర విపత్తును కొని తెచ్చుకోబోవుచున్నాము. కిర్యత్యారీము నగరవాసియు షెమాయా కుమారుడు ఊరియా కూడా ఇర్మియా వలె ఈ నగరమునకును ఈ ప్రజలకు ప్రతికూలముగా ప్రవచనములు చెప్పెను. యెహోయాకీము రాజును అతని అంగరక్షకులు, ఉద్యోగులు అతని పలుకులు వినిరి. రాజు అతనిని చంపింప కోరెను. ఈ సంగతిని గ్రహించి ఊరియా భయపడి ఐగుప్తునకు పారిపోయెను. కాని యెహోయాకీము రాజు అక్బోరు కుమారుడు ఎల్నాతానును మరికొందరిని ఐగుప్తునకు పంపెను.
వారు ఐగుప్తు నుండి ఊరియాను తీసుకొని వచ్చి రాజు సమక్షమునకు కొనివచ్చిరి. రాజు అతనిని చంపించి అతని శవమును సామాన్యులను పాతిపెట్టు శ్మశానమున పడవేయించెను. కాని షాఫాను కుమారుడు అహీకాను నా కోపు తీసుకొనెను. కనుక వారు అతనిని ప్రజలకు అప్పగించి చంపింపరైరి. 27వ అధ్యాయము. ప్రవాసవాసుల కొరకు ఉద్దేశింపబడిన రచనలు. బబులోనియా కాడి. యోషియా కుమారుడు సిద్కియా యూదాకు రాజైన తొలి రోజులలో ప్రభువు నాకు తన వాక్కునిట్లు వినిపించెను. నీవు తోలు పలుపులను కాడిమానును తయారు చేసుకొని వానిని నీ మెడపై కట్టుకొనుము. అటు పిమ్మట ఏదోము, మోవాబు, అమ్మోను, తూరు, సీదోను దేశముల రాజులకు ఈ వార్తను పంపుము. సిద్కియా రాజును సందర్శించుటకు యెరూషలేమునకు వచ్చిన ఆ రాజుల దూతల ద్వారా ఈ కబురు పంపుము. సర్వశక్తిమంతుడును ఇశ్రాయేలు దేవుడునైన ప్రభువు ఆ దూతల ద్వారా తమ రాజులకు ఈ వృత్తాంతమును తెలియజేయ ఆజ్ఞాపించుచున్నాడని చెప్పుము. నేను నా మహాబలముతోనూ చాచిన శక్తితోనూ భూమిని సృజించి తిని, భూమి మీద సంచరించు నరులను జంతువులను కలిగించి తిని, నేను దానిని నా ఇష్టము వచ్చిన వారికిట్టును. నేనిప్పుడీ దేశములన్నిటినీ నా సేవకుడును బబులోనియా రాజునైన నెబుకద్నెజరుకును ఇచ్చివేసి తిని, వన్యమృగములు కూడా అతనిని సేవించునట్లు చేసి తిని, ఎల్ల జాతులను అతనికిని అతని పుత్ర పౌత్రులకును ఊడిగము చేయును. అటు తరువాత అతని దేశము కూలిపోవును. అప్పుడతని దేశము గొప్ప జాతులకును మహారాజులకును ఊడిగము చేయును. ఏ దేశమైనను ఏ జాతి అయినను బబులోనియా రాజైన నెబుకద్నెజరునకు ఊడిగము చేసి అతనికి లొంగియుండదేని నేను వానిని పోరు, కరవు, అంటురోగములతో శిక్షింతును. ఆ రాజుచే వానిని నాశము చేయింతును. మీ మట్టుకు మీరు మీ ప్రవక్తలు, జ్యోతిష్కులు, కలలు కనువారు, సోదె చెప్పువారు, మాంత్రికులు మొదలైన వారి పలుకుల ఆలింపకుడు. మీరు బబులోనియా రాజు పాలనమునకు లొంగవలదని వారు మీతో చెప్పుదురు. వారు కల్లలాడి మీరు మీ దేశము నుండి బహిష్కృతులగునట్లు చేయుదురు. నేను మిమ్ము మీ దేశము నుండి తరిమివేయగా మీరు చత్తురు. ఏ ప్రజలైనను బబులోనియా రాజు పాలనమునకు లొంగి అతనికి ఊడిగము చేయుదురేని నేను వారిని తమ సొంత దేశముననే మననిత్తును. వారు తమ సొంత దేశమున సేద్యము చేసుకొని అచటనే వసింతురు. యూదా రాజైన సిద్కియాకు నేనీ సంగతిని చెప్పి తిని, ప్రభువు పలుకులివి. నీవు బబులోనియా రాజునకు లొంగుము. అతనికి అతని ప్రజలకును సేవలు చేసి బ్రతికిపొమ్ము. నీవును నీ ప్రజలను కోరు, ఆకలి, అంటురోగముల వలన చావనేలా? బబులోనియా రాజునకు లొంగని జాతులన్నిటికీ ఈ గతియే పట్టునని ప్రభువు పలికెను. ఆ రాజునకు లొంగవలదని చెప్పు ప్రవక్తల మాటలను నీవు నమ్మవలదు. వారు నిన్ను మోసగించుచున్నారు. నేను వారిని పంపలేదు. వారు నా పేరు మీదుగా బొంకులాడుచున్నారు. నేను మిమ్మచటి నుండి వెళ్ళగొట్టుదును. మీరును మీతో కల్లలాడు ప్రవక్తలను కూడా చత్తురు. అటు పిమ్మట నేను యాజకులకు ప్రజలకు ప్రభు వాక్కులిట్లు తెలియజేసి తిని, మీరు పవిత్ర పాత్రములను శీఘ్రమే బబులోనియా నుండి కొనివొత్తురని చెప్పు ప్రవక్తల మాటలను నమ్మకుడు. వారు మిమ్ము మోసగించుచున్నారు. వారి మాటలు నమ్మకుడు. మీరు బబులోనియా రాజునకు లొంగి బ్రతికిపొండు. ఈ నగరము పాడుబడిపోనేలా వారు ప్రవక్తలగుదురేని వారికి నా సందేశము వినిపించి ఉండెనేని సర్వశక్తిమంతుడనైన నాకు ప్రార్థన చేయుదురుగాక. దేవాలయమున రాజప్రాసాదమున మిగిలియున్న పవిత్ర పాత్రములను శత్రువులు బబులోనియాకు కొనిపోరాదని నాకు మనవి చేయుదురుగాక. యెహోయాకీము కుమారుడు యూదా రాజు యెహోయాకీనును యూదా యెరూషలేములందలి ప్రముఖ వ్యక్తులను బబులోనియా రాజు తన దేశమునకు బందీలనుగా కొనిపోయాను కదా. కాని అతడు స్తంభములను, ఇత్తడి తొట్టిని, బండ్లను,
మిగిలిన దేవాలయ పాత్రములను కొనిపోడయ్యను. ఇశ్రాయేలు దేవుడును సర్వశక్తివంతుడనైన ప్రభువునగు నేను దేవాలయమునకు రాజప్రాసాదమునను ఇంకనూ మిగిలియున్న పవిత్ర పాత్రములను గూర్చి చెప్పు మాటలను వినడు. వానిని బబులోనియాకు తీసుకొని పోవుదురు. నేను వానిని జ్ఞప్తికి తెచ్చుకొని వరకును అవి అచటనే ఉండును. నేను వానిని గుర్తునకు తెచ్చుకొనిన పిదప వానిని మరలా ఈ తావునకు గొనివత్తును. ఇది ప్రభువునైన నా వాక్కు. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము. పొట్టేలు మేకపోతు దర్శనము. బెల్షస్సరు రాజు పరిపాలనా కాలము 3వ ఏట నేను 2వ దర్శనము చూచితిని. ఆ దర్శనమున నేను ఏలాము రాష్ట్రములోని ప్రాకారములు గల షూషను నగరమున ఉన్నట్లు గ్రహించితిని. నేను ఊలయి నది ఒడ్డున నిలిచియుంటిని. ఆ నది ఒడ్డున ఒక పొట్టేలిని కాంచితిని. దానికి 2 పొడవైన కొమ్ములు కలవు. వానిలో ఒకటి 2వ దానికంటే పొడవైనదిగా క్రొత్తదిగా కనిపించెను. నేనా పొట్టేలు తన కొమ్ములతో ఉత్తర దక్షిణ దిక్కులను పడమటి దిశను పొడుచుటను గాంచితిని. ఏ జంతువు దాని ముందట నిలువజాలదయ్యను, దాని బారి నుండి తప్పించుకోజాలదయ్యను. ఆ పొట్టేలు తన ఇష్టము వచ్చినట్లు చేయుచు మిడిసిపడుచుండెను. నేను దీని భావమేమిటాయని ఆలోచించుచుండగా పశ్చిమ దిక్కు నుండి ఒక మేకపోతు వచ్చెను. అది భూతలమంతటి మీద వేగముగా పరిగెత్తుచూ వచ్చెను. దాని పాదములు నేలను తాకవయ్యెను. దాని కన్నుల నడుమ ప్రముఖమైన కొమ్ము ఒకటి కలదు. అది నేను నది ఒడ్డున చూచిన పొట్టేలి యొద్దకు వచ్చి మహాబలముతో దాని మీదకు దూకెను. అది పొట్టేలి మీద బడుటను నేను గమనించి తిని. అది మహారౌద్రముతో పొట్టేలిని పడవేసి దాని 2 కొమ్ములను విరుగగొట్టెను. పొట్టేలు దాని నెదిరింపజాలదయ్యెను. మేకపోతు దానిని క్రింద పడవేసి కాళ్లతో త్రొక్కెను. దానిని రక్షించువాడెవడూ లేడయ్యెను. మేకపోతుకు పొగరు హెచ్చెను. అది మహాబలమును పొందిన కాలముననే దాని కొమ్ము విరిగిపోయెను. దాని స్థానమున ప్రముఖములైన కొమ్ములు 4 పుట్టెను. అవి 4 దిశల వైపు పెరిగెను. ఆ కొమ్ములలో ఒకదానికి మరి ఒక చిన్న కొమ్ము పుట్టెను. అది దక్షిణ ప్రాగ్దిక్కులకు మనోహరమైన ఇశ్రాయేలు దేశము వైపునకు వ్యాపించెను. అది ఆకాశ సైన్యముల వరకు బలముగా పెరిగి ఆ సైన్యములలో కొన్నిటిని నక్షత్రములలో కొన్నిటిని భూమి మీద పడవేసి కాళ్లతో త్రొక్కెను. అది ఆకాశ సైన్యముల అధిపతినే సవారు చేసెను. అతనికి అర్పించు దైనందిన సమర్పణలను ఆపు చేయించి దేవాలయమును ధ్వంసము చేసెను. అది దైనందిన బలులకు అడ్డము వచ్చెను. ఆ కొమ్ము వలన సత్యమతము కూలిపోయెను. అది తన కార్యములందెల్లా విజయము సాధించెను. అంతట నేను చూడగా ఒక దేవదూత మరి ఒక దేవదూతనిట్లు ప్రశ్నించెను. ఈ దర్శనమును కనిపించిన సంగతులు ఇంకా ఎన్నాళ్లు కొనసాగును? దైనందిన బలులు అర్పించుటకు మారుగా ఘోర పాపము ఎన్నాళ్లు కొనసాగును? ఈ కొమ్ము పరలోక సైన్యమును దేవాలయమును ఎన్నాళ్లు త్రొక్కివేయును? నేను వినుచుండగా ఆ 2వ దేవదూత ఇట్లు బదులు చెప్పెను. ఈ కార్యములు 2300 దినముల వరకు కొనసాగును. ఆ పిమ్మట ఆలయ పవిత్రత గూర్చి తీర్పు తీర్చబడును. గబ్రియేలు దేవదూత దర్శన భావమును వివరించుట. నేను ఈ దృశ్య భావమును అర్థము చేసుకొనుటకు ప్రయత్నించుచుండగా దిడీరున నరుని వంటివాడు ఒకడు నా ఎదుట నిలుచుండెను. గబ్రియేలు, నీవి నరుడు చూచిన సంగతులను ఇతనికి వివరింపుమని ఊలయి నదిపై నాకొక శబ్దము వినిపించెను. గబ్రియేలు వచ్చి నా చెంత నిలుచుండుటను చూచి నేను భీతితో కంపించి నేలపై బోరెగలబడితిని. అతడు నాతో, నరపుత్రుడా, దీని భావమిది. ఈ దర్శనము లోకాంతము గూర్చినదని చెప్పెను.
అతడు మాటలాడుచుండగా నేను స్పృహ కోల్పోయి నేలపై బడితిని. కాని అతడు నన్ను పట్టుకొని నా కాళ్ల మీద నిలబెట్టెను. అతడు నాతో ఇట్లనెను, దేవుని ఆగ్రహము యొక్క ఫలితమెట్టిదో నేను నీకు చూపించుచున్నాను. ఈ దర్శనము లోకాంతము గురించినది. నీవు చూచిన పొట్టేలి 2 కొమ్ములు మాదీయ పారసీక రాజ్యములను సూచించును. మేకపోతు గ్రీకు రాజ్యముకు గుర్తు. దాని కన్నుల నడుమ గల ప్రముఖమైన కొమ్ము మొదటి రాజు. ఆ మొదటి కొమ్ము విరిగినప్పుడు పుట్టిన 4 కొమ్ములు ఆ రాజ్యము 4 భాగములుగా విభక్తమగుననుటకు గుర్తు. అవి మొదటి రాజ్యమంత బలముగా ఉండజాలవు. ఆ రాజ్యములు ధ్వంసమగు కాలము వచ్చినప్పుడు వాని పాపములు పండి అవి శిక్షకు గురికానున్నప్పుడు దుర్మార్గుడు, మొండివాడు, మోసగాడైన రాజు పొడచూపును. అతడు తన శక్తి వలన గాక ఇతరుని శక్తి వలన బలాఢ్యుడగును. అతడు ఘోర వినాశము తెచ్చిపెట్టును. తాను చేపట్టిన కార్యములందెల్లా విజయము బడయును. అతడు బలవంతులను, పవిత్ర ప్రజలను కూడా నాశనము చెయ్యును. కపటాత్ముడు గనుక అతని వంచనలు సఫలమగును. అతడు గర్వాత్ముడై ముందుగా హెచ్చరింపకయే పెక్కు మందిని వధించును. రాజాది రాజును కూడా ఎదిరించును. కాని కడకు నరబలముతో అవసరము లేకుండానే అతనిని మట్టు పెట్టుదురు. సాయంకాల ఉదయకాల బలులను గూర్చిన ఈ దర్శనమును నేను నీకు వివరించి తిని గదా. ఇది నెరవేరి తీరును. కాని దీనిని గోప్యముగా ఉంచుము. ఇది నెరవేరుటకింకా చాలా కాలము పట్టును. నేను విషాదముకు గురి అయి కొన్ని రోజుల వరకు జబ్బుగానుంటిని. అటు తరువాత లేచి రాచకార్యములను చూచుకోనారంభించి తిని. కాని ఆ దర్శనము నన్ను కలవరపెట్టెను. నేను దాని భావమును గ్రహింపజాలనైతిని. 9వ అధ్యాయము. 70 వారముల ప్రవచనము. దానియేలు ప్రార్థన. మాదీయుడైన అహష్వేరోషు కుమారుడు దర్యావేషు బబులోనియాను పాలించుచుండెను. అతని పరిపాలనా కాలము మొదటి ఏట నేను పవిత్ర గ్రంథములు చదివి ప్రభువు ఇర్మియాకు చెప్పినట్లు యెరూషలేము 70 ఏండ్ల పాటు శిథిలముగా ఉండుట గూర్చి ఆలోచించుచుంటిని. నేను ప్రభువుకు భక్తితో ప్రార్థన చేయుచు అతనికి మనవి చేసుకుని ఉపవాసముండి గోనె తాల్చి బూడిదలో కూర్చుంటిని. నేను నా ప్రభువైన దేవునికి ప్రార్థన చేసి మా ప్రజల పాపములను అతని ఎదుట ఇట్లు ఒప్పుకొంటిని. ప్రభువైన దేవా, నీవు మహితాత్ముడవు. నేను నిన్ను గౌరవించుచున్నాను. నీవు నిబంధనమును పాటింతువు. నిన్ను ప్రేమించు వారిని దయతో చూచెదవు. నీ ఆజ్ఞలను నెరవేర్చెదవు. మేము దుష్టులమై పాపములు, అపరాధములు చేసితిమి. మేము నీ ఆజ్ఞలను, శాసనములను పాటింపక వాని నుండి వైదొలగితిమి. నీ దాసులైన ప్రవక్తలు నీ పేరు మీదుగా మా రాజులతో, మా పూర్వులతో, మా జాతి అంతటితో మాటలాడిరి. కాని మేము వారి పలుకులను పాటింపమైతిమి. ప్రభూ, నీవెల్లప్పుడూ న్యాయముతో వర్తింతువు. కాని మేము మాత్రం ఎల్లప్పుడూ తలవంపులే తెచ్చుకొంటిమి. యూదియాలోను యెరూషలేమున వసించు వారికిని నీకు ద్రోహము చేసినందున నీవు దూర దేశములకు, దగ్గరి దేశములకు చెల్లాచెదురు చేసిన వారికిని ఈ అవమానమే చెల్లును. ప్రభూ, మా రాజులు, పాలకులు, పూర్వులు నీకు ద్రోహముగా పాపము చేసి లజ్జాకరముగా ప్రవర్తించిరి. మేము నీపై తిరుగుబడినను నీవు మాపై దయచూపి మమ్ము రక్షింపగోరితివి. మా ప్రభువు అయిన దేవా, నీవు నీ సేవకులైన ప్రవక్తల ద్వారా దయచేసిన శాసనములను మేము పాటింపవలెనని కోరితివి. కాని మేము నీ మాట వినమైతిమి. ఇశ్రాయేలీయులెల్లరూ నీ కట్టడలను మీరి నీ పలుకులను లెక్క చేయరైరి. మేము నీకు ద్రోహముగా అపరాధములు చేసితిమి. కనుక నీవు నీ సేవకుడైన మోషే ధర్మశాస్త్రమున లిఖింపబడిన శాసనములకు మమ్ము గురిచేసితివి. నీవు మాకు, మా పాలకులకు నీవు చేయుదునన్న కార్యములే చేసితివి.
నీవు లోకములోని నగరములన్నిటికంటే యెరూషలేమును అధికముగా శిక్షించితివి. మోషే ధర్మశాస్త్రములోని శిక్షలన్నింటినీ మా మీదికి రప్పించితివి. మా ప్రభువు అయిన దేవా, ఇప్పుడు కూడా మేము మా పాపముల నుండి వైదొలగి నీ సత్యమును అనుసరించి నీకు ప్రీతి కలిగింపజాలమైతిమి. నీవెల్లప్పుడూ న్యాయమునే పాటించువాడవు కనుక మేము నీ మాట వినలేదు కనుక నీవు మమ్ము దండింపకోరితివి, దండించితివి. మా దేవుడవైన ప్రభు, నీవు నీ ప్రజను ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చుట ద్వారా నీ బలము ప్రదర్శించితివి. నేటికిని నీకు కీర్తి చెల్లుచున్నది. మేము పాపములు అపరాధములు చేసితిమి. నీవు పూర్వము మమ్ము ఆదుకొంటివి కనుక నగరము మీద ఇక మీదట ఆగ్రహము చెందకము. అది నీ నగరము, నీ పవిత్ర పర్వతము. మేము మా పూర్వులు పాపము చేసినందుకు గాను లోకములోని నరులెల్లరూ యెరూషలేమును నీ ప్రజలను చిన్నచూపు చూచుచున్నారు. ప్రభువు, దీనిని బట్టి మీ దాసుడు చేయు ప్రార్థనను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన మీ పరిశుద్ధ స్థలము మీదికి మీ ప్రకాశవంతమైన ముఖమును రానిమ్ము. ప్రభు, మా వేడుకోలు ఆలింపుము, మా కష్టములు పరికింపుము. నీ పేరున వెలయుచున్న ఈ నగరపు ఇక్కట్టులను చూడుము. మేమేమో ధర్మకార్యములు చేస్తేమని కాదు, నీవు దయామయుడవు కనుక మేము నీకు మనవి చేయుచున్నాము. ప్రభు, మా మొర వినుము, మమ్ము క్షమింపుము. మా వేడికోలును ఆలించి పనికి పూనుకొనుము. నీవు జాగు చెయ్యనిచో ఎల్లరూ నీవు దేవుడవని గ్రహింతురు. ఈ నగరము, ఈ ప్రజలు నీవారు. గబ్రియేలు ప్రవచనమును వివరించుట. నేనింకను ప్రార్థన కొనసాగించుచుంటిని. నా తప్పిదములను, మా ప్రజలైన ఇజ్రాయేలీల తప్పిదములను దేవుని ముందట ఒప్పుకొనుచుంటిని. నా ప్రభువైన దేవుడు తన పవిత్ర మందిరమును పునరుద్ధరింపవలెనని వేడుకుంటిని. నేనట్లు ప్రార్థన చెయ్యుచుండగా నేను పూర్వ దర్శనమును చూచిన గబ్రియేలు దూత నేనున్న చోటికి దిగి వచ్చెను. అది సాయంకాలము, బలి నర్పించు సమయము. అతడు నాతో ఇట్లనెను, దానియేలు, నేను నీకు గ్రహింపు శక్తి నెరిగింపవచ్చి తిని. నీవు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన నీ వేడుకోలు ఆలించెను. ఆయన నిన్ను ప్రేమించెను కనుక నేను నీకు ఆయన జవాబు నెరిగింపవచ్చి తిని. నేను దర్శన భావమును వివరింతును, సావధానముతో వినుము. ప్రభువు మీ ప్రజలను బానిసత్వము నుండి విడిపించుటకు, మీ పవిత్ర నగరమును పాపము నుండి రక్షించుటకు 70 వారములు నిర్ణయించెను. ఆయన పాపములు మన్నించి శాశ్వత న్యాయమును నెలకొల్పును. కావున ఈ దర్శనము, ప్రవచనము నెరవేరి తీరును. పవిత్ర మందిరమును పునరంకితము చేయుదురు. ఈ విషయము సావధానముగా విని గ్రహింపుము. యెరూషలేమును పునర్నిర్మింపుడని ఆజ్ఞ ఇచ్చినప్పటి నుండి అభిషిక్తుడైన ప్రజాపతి వచ్చు వరకు 7 వారములు గడచును. యెరూషలేమును వీధులతోనూ బలమైన కోటలతోనూ పునర్నిర్మితురు. అది 62 వారములు పట్టును. కాని ఇది శ్రమలతో నిండిన కాలము. ఆ కాలాంతమున ప్రభువు ఎన్నుకొనిన అభిషిక్తుడైన నాయకుని అన్యాయముగా హత్య చేయుదురు. బలాఢ్యుడైన రాజు సైన్యములు దాడి చేసి నగరమును, దేవాలయమును నాశనము చేయును. ఆ అంతము ప్రళయము వలె వచ్చును. అది ప్రభువు నిర్ణయించిన యుద్ధమును, వినాశమును కొని వచ్చును. అతడొక వారము దాకా అనేకులతో సుస్థిర నిబంధన ఏర్పరచును. అర్ధవారము దాకా బలిని, నైవేద్యమును నిలిపివేయ కారకుడగును. హేయమైనది నిలుచు వరకు నాశనము చెయ్యువాడు వచ్చును. నాశనము చెయ్యువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఈలాగున జరుగును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము. నరుడు పథకములను సిద్ధము చేసుకోవచ్చునుగాక, అతని కార్యక్రమములను నడిపించినది మాత్రము ప్రభువే. రాజు దైవాధికారముతో తీర్పు చెప్పును, అతని తీర్పు తప్పు కాజాలదు. తూనికలు, కొలతలు
సక్రమముగా ఉండవలనని ప్రభువు కోరిక. సక్రమముగా సరుకులను అమ్మవలనని అతడి ఆశయము. చెడ్డను చేయుట రాజులకు గిట్టదు. న్యాయము వలననే సింహాసనములు నిల్చును.